హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే గనక అందరూ ఒక కేక్ వాక్ అని అందరూ అనుకుంటారు. అయితే దీనికి సంబంధించి రామ్ చరణ్ కెరియర్ అనేది కేక్ వాక్ మాత్రం అసలు కాదు. ఎందుకంటే అసలు ఎవరు తిరగరాయలేనటువంటి రికార్డ్స్ అన్నీ మెగాస్టార్ పేరు మీద ఉన్నాయి కాబట్టి, మెగా వారసుడుగా రామ్ చరణ్ వస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది కెరియర్ అని అందరూ అనుకున్నారు. కానీ రామ్ చరణ్ పడ్డ కృషి, రామ్ చరణ్ చేసినటువంటి శ్రమ, దాని వెనక ఎంతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ట్రోలింగ్ జనరేషన్ ఉంది కాబట్టి వాళ్లకు అర్థం కాకపోవచ్చు రామ్ చరణ్ పడ్డ కష్టం ఎలా ఉంటుంది. అయితే మెగా పవర్ స్టార్ అనే పేరుకి సంబంధించి దాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం ఒక నిత్య విద్యార్థిలాగా రామ్ చరణ్ పడే కష్టం అనేది కేవలం మెగా అభిమానులకు మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఆరెంజ్ లాంటి విఫలం జరిగిన తర్వాత, తాను ఆర్థికంగా కూడా నాగబాబు గారు చితికిపోయిన తర్వాత కూడా దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ రచ్చ లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని చేసి మెగా కంబ్యాక్ ఇవ్వటమే కాకుండా అసలు సక్సెస్ అంటే ఇలా ఉంటుంది అని చూపించాడు మన రామ్ చరణ్. అయితే తొలి చిత్రమైనటువంటి చిరుతతోనే తనలో ఉన్నటువంటి డాన్సింగ్ టాలెంట్ని, తనకున్నటువంటి మాస్ ఎలివేషన్స్ని ఎలా ఉంటాయి అనేది తన ఇంట్రడక్షన్ షాట్తోనే అభిమానులకి ఎలాంటి ఒక మెగా వారసుడి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారో అలాంటి మెగా వారసుడే చిరుత ఇంట్రడక్షన్ సీన్ అనేది మెగా అభిమానులకు ఇప్పటికీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలివేషన్స్గా మనం భావించవచ్చు. అయితే దానికి తప్పకుండా మణిశర్మ గారికి అండ్ పూరి జగన్నాథ్ గారికి తప్పకుండా ప్రతి మెగా అభిమాని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయితే రెండో చిత్రానికి సంబంధించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అదే మగధీర అని చెప్పాలి. అయితే దాదాపు 2008, 2009 సమయంలో వచ్చినటువంటి ఈ చిత్రం అప్పట్లోనే దాదాపు 50 కోట్ల నిర్మాణంతో జరిగింది గీతా ఆర్ట్స్లో. అయితే రాజమౌళి గారు దాదాపు 3 సంవత్సరాల పాటు మగధీర చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అయితే అప్పట్లో పంచదార బొమ్మ సాంగ్ ఎయిర్టెల్ వినియోగదారులకు ఒక వరంగా మారి, ఎయిర్టెల్ కాలర్ ట్యూన్తోనే పంచదార బొమ్మ అనే ఈ పాట దాదాపు 2 కోట్ల మంది కాలర్ ట్యూన్గా పెట్టుకుని చరిత్ర సృష్టించారు. అయితే ఆ రికార్డ్ ఇప్పటి వరకు కేవలం రామ్ చరణ్ పేరు మీదే ఉంది. ఒక కాలర్ ట్యూన్ కూడా ఇంత గొప్ప సక్సెస్ సాధిస్తుందని తెలుగు సినిమా ఇండస్ట్రీ అనుకుని ఉండదు. సో రెండో చిత్రంతోనే 100 కోట్ల క్లబ్లో చేరి మెగా వారసుడి దెబ్బ అంటే ఇలా ఉంటుంది అని అన్న వాళ్ళనందరినీ కూడా అభిమానులుగా మార్చుకుని, విమర్శించిన వాళ్ళందరినీ కూడా అభిమానులుగా మార్చుకునే ఒక గొప్ప కృషి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే తనకు ఎంత విఫలం జరిగినా కూడా నవ్వుతూ దాన్ని తీసుకుని అంతకు రెట్టింపు ఉత్సాహంతో వచ్చే సినిమాని ఇండస్ట్రీ హిట్లుగా కొట్టడంలో రామ్ చరణ్ది అంది వచ్చిన చేయని చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ రామ్ చరణ్ యావరేజ్ చిత్రమే దాదాపు ఒక చిన్న బడ్జెట్ సినిమా తీసినప్పుడు అది ఒక హయ్యెస్ట్ గ్రాసర్గా ఉంటుంది. అంటే ఒక చిన్న హీరోకి బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ద కెరియర్ అయితే అది రామ్ చరణ్కి యావరేజ్ చిత్రంగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, మరి రామ్ చరణ్ తనకున్నటువంటి యాక్టింగ్ టాలెంట్తో కానివ్వండి, డాన్సింగ్ టాలెంట్తో కానివ్వండి, ఎంత ప్రభంజనాన్ని మెగా అభిమానుల్లో సృష్టించుకున్నాడు అని. ఎందుకంటే రామ్ చరణ్ యావరేజ్ కలెక్షన్సే ఒక హీరోకి కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ అవుతాయంటే మరి అభిమానులు ఎంతగా రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నారనేది ఒక్కసారి కావాలని విమర్శించే వాళ్ళు ఆలోచించుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడుటువంటి పెద్ద సినిమాకి సంబంధించి బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. అయితే దీనికి సంబంధించి చివరి 40 నిమిషాలు మాత్రం నిజంగా రామ్ చరణ్ నటన విశ్వరూపమే ఉంటుందని, అయితే నిజంగా ఇక్కడ ఎవరు కూడా మాస్ ఎలివేషన్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తే ఒక 2 పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.
అయితే రై రై రారా అనే సాంగ్ని చరిత్ర సృష్టించేలాగా అద్భుతమైనటువంటి బీట్లతో రాయడము చేయడమే కాకుండా అసలు ఆ డాన్సింగ్ మూమెంట్స్ చూస్తుంటేనే నిజంగా రామ్ చరణ్ పడే శ్రమ ఎలా ఉంటుంది ఒక చిత్రానికి సంబంధించి అని నిజంగా ఒక సాంగ్లోనే తెలిసిపోయిందని చెప్పాలి. మరి పాటలే ఇంత అద్భుతమైన ప్రభంజనం కనుక సాధిస్తే ఇక సినిమా రిలీజ్ అయితే మీ అంచనాలకే వదిలేస్తున్నాను. మరి పెద్ద చేయబోయే ప్రభంజనం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇంతవరకు కేవలం ఒక నటుడి గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. అయితే ప్రయోగాల విషయానికి వస్తే మాత్రం రామ్ చరణ్ కూడా చాలా ప్రయోగాలే చేశాడు తన కెరియర్కి సంబంధించి. అయితే ఫుల్ పీక్స్లో తన కెరియర్ ఉన్నప్పుడు రంగస్థలం లాంటి సినిమా ఒక కంప్లీట్ ఎక్స్పెరిమెంటెడ్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే అద్భుతమైనటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి కుటుంబంలో వారసుడిగా జన్మించిన మన రామ్ చరణ్ అయితే ఎవరైనా కానీ మంచి ఎలివేషన్స్తో ఒక సినిమా చేయాలి, లేక మంచి బ్యాక్గ్రౌండ్ స్టోర్తో సినిమా చేస్తే మంచి ఫీలింగ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ చిట్టిబాబు లాంటి ఒక పాత్రని తీసుకుని దాన్ని అంతర్జాతీయ స్థాయిలో నటనను చూపించి అసలు యాక్టింగ్ రాదు అన్న వాళ్ళకి నిజమైన సమాధానం చెప్పాడు యాక్టింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది. అయితే అలాగే కాకుండా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా చూసే చిత్రాలు కూడా వినే విదే రామ కానివ్వండి, గోవిందుడు అందరివాడు లాంటి చిత్రాలు కానివ్వండి రామ్ చరణ్ ఎక్స్పెరిమెంటెడ్ మూవీస్గా తీసుకోవచ్చు. అండ్ మంచి లవ్ సాంగ్స్ గురించి ఆలోచిస్తే ఆరెంజ్ సినిమా పేరుకు విఫలమైనా కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఇష్టపడి చూసే చిత్రాలలో మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్లో అభిమానులందరికీ తప్పకుండా ఆరెంజ్ అనేది పర్సనల్ ఫేవరెట్గా ఉంటుంది. అయితే కలెక్షన్స్ విషయానికి వస్తే అది అప్పుడు అతి త్వరగా తీసినందువల్ల ఇలా దాన్ని చూడాల్సినటువంటి పద్ధతిలో అభిమానులు చూడలేక అది విఫలం సాధించింది. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి పెద్ది మీద మాత్రం దాదాపు ఒక 1000 కోట్ల కలెక్షన్లు అనేవి రామ్ చరణ్ ఈజీగా తీసుకురాగలడని అభిమానులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆస్కార్ స్థాయిలో రామ్ చరణ్ పేరు రావడమే కాకుండా అమెరికాలో కూడా జపాన్లో కూడా రామ్ చరణ్కి ఫ్యాన్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. అయితే ఒక తండ్రికి తగ్గ తనయుడు అనే పేరుకి నిజమైన నిర్వచనంగా మన రామ్ చరణ్ ఉన్నట్టు నిజంగా అభిమానులు గర్వపడుతున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.